డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 4 లెసన్ 1 శరీరము యొక్క వివరము. శరీరము యొక్క వివరము. శరీరము అనగా అసలు ఏమిటి? శరీరము అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? శరీరము యొక్క ప్రాథమికమైనటువంటి సంగతులను ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం. తెలుగు భాషలో శరీరము, ఆంగ్లంలో బాడీ, ఈ పదానికి తెలుగు భాషలో కొన్ని పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు శరీరము అని కొన్ని చోట్లకు మీకు కనిపిస్తుంది. అలాగే శరీరము యొక్క పర్యాయ పదాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. కనుక శరీరము అనేటువంటి ఈ పదమునకు పర్యాయ పదం ఏమిటి? పర్యాయ పదాలు ఏమున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో ప్రయోగింపబడినవి ఏమున్నాయి? అలాగే తెలుగు భాషలో విరివిగా చాలామంది వాడేటువంటి పర్యాయ పదాలు ఏమున్నాయి? ఈ సంగతులను మొట్టమొదట మనం నేర్చుకుందాం. శరీరము అనేటువంటి పదం పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు మనకు కనిపిస్తుంది. శరీరమును గూర్చినటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయములు మనకు కనిపిస్తాయి. అలాగే దేహము అనేటువంటి పదము కూడా పరిశుద్ధ గ్రంథంలో విరివిగా ఉపయోగింపబడింది. శరీరమునకు ఉన్నటువంటి మరొక పర్యాయ పదం ఏమిటి? దేహము. దేహము అనేటువంటి పదము కూడా చాలాసార్లు వినియోగింపబడింది. శరీరము మరియు దేహము ఎక్కువ సార్లు ఉపయోగింపబడినటువంటి పదాలు ఇవే, పర్యాయ పదాలు. శరీరమును గూర్చి ఉపయోగింపబడినటువంటి పదములు శరీరము అని ఉపయోగింపబడింది, అలాగే దేహము అని కూడా ఉపయోగింపబడింది. ఇంకా కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అందులో ఒకానొకటి కాయము. శరీరమును దేహము అంటారు, అలాగే కాయము అని కూడా అంటారు. కాయము అని కూడా అంటారు. పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. ఇక్కడ మీకు కాయము అనేటువంటి పదము ప్రయోగింపబడినట్టు కనిపిస్తుంది. పరమగీతము 5వ అధ్యాయము 14వ వాక్యం. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నేల రక్త ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాయము అనగా అర్థం ఏంటి? అతని శరీరము, అతని దేహము అని అర్థం. కనుక శరీరమునకు పర్యాయ పదములు దేహము మరియు కాయము అని కూడా మనకు అర్థమవుతుంది. అలాగే మరణించే ముందు ఒక వ్యక్తి నిశ్చేష్టుడిగా పడిపోయినప్పుడు, మంచం పట్టినప్పుడు ఆ వ్యక్తిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఏమని ప్రయోగింపబడిందంటే కాయిలా పడి ఉన్నాడు అని ప్రయోగింపబడింది. కాయిలా పడి ఉన్నాడు. కాయము నుండే ఈ పదం కూడా వచ్చింది. ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ విషయం కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో విరివిగా ఉపయోగింపబడింది. ముఖ్యంగా మనిషి మరణానికి ముందు, అతడు రోగగ్రస్తుడుగా కానీ మంచం పట్టినప్పుడు కానీ అతనిని చూచినటువంటి వారు అతడు కాయిలా పడి ఉన్నాడు అని చెప్పడం మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు. ఆదికాండము 48వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము 48వ అధ్యాయము 1వ వాక్యం. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అంటే యాకోబు కాయిలాగా ఉన్నాడు అంటే మరణమునకు చేరువవుతున్నాడు అని ఆ సమాచారం యోసేపు యొద్దకు వచ్చింది. చూసారా? కాయిలాగా ఉన్నాడు అంటే మరణమునకు చేరువవుతున్నాడు అంటే శరీరం యొక్క చాలా బలహీనమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ఈ పదాన్ని ప్రయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము
12వ వాక్యం నుండి కూడా చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 12వ వాక్యం నుండి ఈ సంగతులను మీరు గమనించండి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరెల్లగా దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొక్కనికి దాసుడనైతని 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను అని ఒక వ్యక్తి దావీదుతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు కాయిలాగా పడి ఉండడం అంటే అర్థం ఏంటి? ఇక మరణమునకు చేరువైపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడం. చూడండి, అప్పుడప్పుడు కోమాలోనికి వెళ్ళిపోయాడు అంటుంటారు. బెడ్ మీద అలా నిశ్చేష్టుడిగా పడి ఉంటాడు ఒక రోగి, కోమాలో ఉన్నాడండి అంటూ ఉంటారు. అంటే అతడు ఇక జీవించి ఉన్నాడు కానీ అతని శ్వాస నిశ్వాసాలు పనిచేస్తున్నాయే కానీ అతడు పని చేయలేడు, ఆలోచించలేడు, మాట్లాడలేడు. మామూలు వ్యక్తిలా అతడు మనకు కనిపించడు. అటువంటి వ్యక్తిని చూసి మనం కాయిలాగా పడి ఉన్నాడని చెప్పచ్చు. అలాగే సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా చూడండి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 6వ వాక్యం. అమ్నోను కాయిలా పడినని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా. అమ్నోను ఇక్కడ ఎలా ఉన్నాడో చూడండి. అమ్నోను కాయేలా పడినని రాజు అతని చూడవచ్చినప్పుడు. అమ్నోను కూడా బలహీనుడైపోయాడు, రోగగ్రస్తునిగా అక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఈ విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే రాజులు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యాన్ని మరియు 5వ వాక్యాన్ని కూడా చూడండి. రాజులు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 1వ వాక్యము మరియు 5వ వాక్యంలో కూడా ఈ కాయిలా పడి ఉండటం అనేటువంటి విషయం రాయబడింది. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా. యెరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా అంటే అతడు రోగగ్రస్తుడై మరణమునకు చేరువవుతున్నాడు. అలాగే 5వ వాక్యం, అంతటా యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషము వేసుకొని మరి ఒకటి అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలను అని దేవుడు ఇక్కడ ప్రవక్తతో తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ విషయాలను మీరు గమనిస్తున్నప్పుడు రోగగ్రస్తుడుగా మరణమునకు చేరువవుతున్నటువంటి వ్యక్తి కాయిలా పడి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలను మనం చూడొచ్చు. అంటే ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? శరీరము అనగా దేహము అనగా కాయము అనగా ఆ కాయము నుండే ఇక్కడ కాయిలా పడి అనేటువంటి మాటలు కూడా మనకు ఉద్భవించినట్టు కనిపిస్తున్నాయి. అలాగే అపొస్తలుల కార్యములు క్రొత్త నిబంధనలో కూడా ఈ పదం ప్రయోగింపబడింది. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 37వ వాక్యాన్ని మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 37వ వాక్యం. ఆ దినములయందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఎవరీమే? తబితా అనేటువంటి శిష్యురాలు. ప్రారంభ శతాబ్దంలో తబితా అనేటువంటి శిష్యురాలు. ఈమె కాయిలా పడి చనిపోయింది. రోగమునకు మరణమునకు చేరువవడమే కాదు, ఆమె చనిపోయింది. కాయిలా పడి ఆమె చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. ఆ తర్వాత పేతురు గారు అపొస్తలులు ఆమెను బ్రతికించినట్టుగా మనకు వాక్య భాగంలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి నామమున పేతురు అక్కడ తబితా అనేటువంటి శిష్యురాలిని బ్రతికించినట్టు మనకు కనిపిస్తుంది. కనుక ఈ సందర్భాలను మనం చూస్తున్నప్పుడు కాయిలా పడి అంటే అర్థం ఏంటన్నమాట? మరణమునకు చేరువవుతున్నప్పుడు అతడు లేక ఆమె రోగగ్రస్తులుగా కనిపించటం, మంచాన పట్టి కనిపించటం, అప్పుడు కాయిలా పడేనటువంటి పదాలు ప్రయోగింపబడ్డాయి. అలాగే పరిశుద్ధ గ్రంథములో శరీరమునకు పర్యాయ పదములు దేహము, కాయము, ఇలా కాయిలా పడి అనేటువంటి పదాలతో పాటుగా వడలు అనేటువంటి పదము కూడా ప్రయోగింపబడింది. శరీరమునకు ఉన్నటువంటి మరొక పర్యాయ పదం ఏమిటి అనగానే వడలు. వడలు ఈ విషయాన్ని కూడా మనం చూద్దాం. లేవియ కాండము 15వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. లేవియ కాండము 15వ అధ్యాయము 13వ వాక్యం. శ్రావము గలవాడు
తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుకొని పారు నీటితో వడలును కడుగుకొని పవిత్రుడగును. పారు నీటితో వడలును కడుగుకొని అంటే శరీరమును కడుగుకొని, దేహమును కడుగుకొని, కాయమును కడుగుకొని అని అర్థం. మీకు అర్థమవుతుందా? కనుక పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. శరీరము, దేహము, కాయము, కాయిలా పడి, అలాగే వడలు. వడలు వడలు అనగా కూడా శరీరమే. ఇక పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించకపోయినా తెలుగు భాషలో ప్రజలు విరివిగా వాడేటువంటి మరికొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అవేమిటి అనగానే తనువు. తనువు, శరీరము అనగా మరొక పర్యాయ పదం తనువు. అలాగే మరొక పర్యాయ పదం ఏమిటి అనగానే అంగము. అంగముల కలయికే కదా శరీరం అంటే, కనుక అంగము అని కూడా ఆయా పరిస్థితులలో వాడుతూ ఉంటారు. శరీరము అనగా అంగము. పరిశుద్ధ గ్రంథంలో కూడా అంగహీనులు, అంగహీనుడవై అనేటువంటి పదాలు మనకు కనిపిస్తాయి. అంటే విడిగా ఒక అవయవాన్ని గూర్చి అక్కడ అంగము అని ప్రయోగింపబడింది. అయితే శరీరాన్ని టోటల్గా కూడా అంగము అని అంటారు. అలాగే మరొక పర్యాయ పదం ఏంటంటే బొంది. బొంది మనం విరివిగా వాడకపోయినా ఇది కూడా ఒకానొక పర్యాయ పదం. శరీరమునకు మరొక పర్యాయ పదం ఏమిటి? బొంది. బొంది. తర్వాత మరొక పర్యాయ పదం ఏంటంటే మేను. మేను. ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. విరివిగా తెలుగు భాషలో ఆయా ప్రాంతాలలో వాడేటువంటి పదములుగా ఈ పదములు మనకు కనిపిస్తున్నాయి. మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. శరీరము అనగా పర్యాయ పదాలు దేహము, కాయము లేక కాయిలా పడి అన్నప్పుడు కూడా శరీరమే. అలాగే వడలు, ఆ తర్వాత తనువు, ఆ తర్వాత అంగము, ఆ తర్వాత బొంది, ఆ తర్వాత మేను. మేను. ఇవన్నీ కూడా శరీరమునకు ఉన్నటువంటి పర్యాయ పదాలు. ఇప్పుడు శరీరము యొక్క వివరమును గూర్చి ఇంకా ముందుకు వెళదాం. శరీరము యొక్క వివరం. శరీరము అనేది శరీరముగా పిలువబడాలి అంటే శరీరంలో జీవాత్మలు ఉండాలి. జీవాత్మలు లేనటువంటి శరీరాన్ని శవము అని పిలుస్తారు. ఇది ప్రాథమికమైనటువంటి వ్యత్యాసం. పైకి ఆకారానికి, చూపునకు, బాహ్య దృష్టికి కనిపించే ప్రతిదీ కూడా శరీరము కానేరదు. జీవాత్మలు ఉన్నటువంటి శరీరం అయితే శరీరం, జీవాత్మలు వెళ్ళిపోయినటువంటి శరీరం అయితే శవం. శవం, కళేబరం అంటారు, మృతమైనది అంటారు. అప్పుడప్పుడు మీరు మనుషుల కళేబరాలను చూస్తుంటారు, శవాలను చూస్తుంటారు, జంతువుల యొక్క కళేబరాలను, పక్షుల యొక్క కళేబరాలను చూస్తూ ఉంటారు. అంటే అందులో ఏమి లేదనమాట, జీవాత్మ లేదు. జీవాత్మ ఉన్నటువంటి శరీరమునకు విలువ, జీవాత్మ ఉన్నటువంటి శరీరమునే శరీరము అని మనం పిలవచ్చు. జీవాత్మ లేనటువంటిది కూడా, అంటే జీవాత్మ వెళ్ళిపోయింది, ఆ ఆకారం కూడా మనకు కంటికైతే కనిపిస్తుంది, అదే ఆకారంలో మనకు కనిపిస్తుంది. కానీ దానిని శరీరం అనకూడదు, దానిని శవం అనాలి. ఎందుకంటే అందులో నుండి జీవం పోయింది. అది నెమ్మదిగా కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది, విచ్ఛిన్నం అయిపోతుంది. ఈ విషయాన్ని కూడా మనం ప్రాథమికంగా గమనించాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వాక్యంలో వ్రాయబడినటువంటి మాటను ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వాక్యం. ప్రాణము లేని శరీరమేలాగు మృతమో. ప్రాణం లేకపోతే శరీరాన్ని ఏమంటారు? మృతము, మృతమైనది, శవము, కళేబరము అంటారు. దానిని దేహము, కాయము, మేను, తనువు, అంగము, వడలు, బొంది ఇలా పిలవరు. దానిని శవం అంటారు. ప్రాణము లేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. విశ్వాసము క్రియలతో కూడినదిగా ఉండాలని చెప్పటానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తుడు ఈ విధంగా ఇక్కడ ఈ ఉదాహరణని, పోలికను తీసుకున్నాడు. మనకు అర్థమవుతుందని ఈ పోలికను తీసుకున్నాడు. ఆ పోలిక ఏమిటి?
ప్రాణము ఉన్నటువంటి శరీరమే శరీరము, ప్రాణము లేనటువంటి శరీరము మృతమైనది. ప్రాణము లేనటువంటి శరీరము మృతమైనది. ఒక రకంగా చెప్పాలంటే జీవాత్మలు లేనటువంటి, ప్రాణం అనగా జీవాత్మలు ఉండాలి. ఈ జీవాత్మలు లేనటువంటి శరీరము, దేహము మృతమైనది, శవముతో సమానం. శవముతో సమానం. ఇక శరీరము యొక్క వివరములో ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే, శరీరము అసలు దేని నుండి తయారు చేయబడింది? శరీరము యొక్క రా మెటీరియల్ ఏమిటి? శరీరము దేని నుండి తయారు చేయబడింది? అసలు దేనికి సంబంధించినది శరీరం? ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి చక్కని మాటలను ఇప్పుడు మనం పరిశీలన చేయగలిగితే చాలా స్పష్టంగా ఈ విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు ఆదాముతో చెప్పినటువంటి మాటలను మొట్టమొదట మనం చూద్దాం. ఆదామును దేవుడు తయారు చేశాడు. ఆదామును ఈ భూమి మీద దేవుడు మొట్టమొదటి మనిషిగా జీవింపజేశాడు. ఆ ఆదాము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను అతిక్రమించి దేవునికి దూరం అయిపోయాడో, ఆ సందర్భంలో ఆదాముతో దేవుడు పలుకుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా మీరు గమనించండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి. ఎక్కడ నుండి తీయబడ్డాడు ఆదాము? నేల నుండి. మరి మనం ఆదాము నుండి వచ్చాం. ఆదాము నుండి వచ్చాం కనుక ఆదాము ఎక్కడ నుండి తీయబడ్డాడో మనము కూడా అక్కడ నుండి తీయబడిన వారమే. ఆదాము నుండి రాకపోతే అప్పుడు మనం ఆలోచించాలి. మనకి జనరేషన్ ఎవరు? మనకు జనరేషన్ అంటే మనము ఈ శరీరాన్ని కలిగి ఉండటానికి మొట్టమొదట ఎవరు ఈ శరీరాన్ని కలిగి ఉన్నారు అని చూడగలిగితే ఆదాము. ఆదాము దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ శరీరాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు. ఆ ఆదాముతో దేవుడు ఏం చెబుతున్నాడు? ఆదాముతో చెప్పి మనకు కూడా చెబుతున్నాడు దేవుడు. కేవలం ఇది ఆదాముకు మాత్రమే సంబంధించిన మాట అనుకోండి. దేవుడు మనకు రాయించవలసినటువంటి అవసరం లేదు. మన కొరకు రాయించాడంటే మనకు కూడా చెబుతున్నాడు. ఆయన ఆదాముతో చెప్పి మనకు కూడా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడండి. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి. ఇదిగో ఈ నేలే, ఈ భూమే నిన్ను నిర్మించటానికి, అనగా నీ శరీరాన్ని నిర్మించటానికి ఉపయోగపడింది. నీవు నేల నుండి తీయబడితివి. నీవు మన్నే అంటున్నాడు చూడండి దేవుడు. మన్నే అంటే మట్టే. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదువని చెప్పాను. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. ఆలోచిస్తున్నారా? అంటే శరీరము యొక్క రా మెటీరియల్ ఏమిటన్నమాట? భూమి, నేల, మట్టి. కన్ఫర్మ్, స్పష్టంగా చెప్పాడు దేవుడు. అందుచేతనేనండి శరీరము మృతమైపోయిన తర్వాత, అంటే జీవాత్మలు శరీరములో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇది శవం అయిపోతుంది. ఈ శవాన్ని ఎక్కడ పెడతారు? అసలు ఎక్కడైనా ఉంచుకోవడానికి శవం అంగీకరిస్తుందా? అసలు వీలు పడుతుందా? ఎంత గొప్పవాడైనా సరేనండి, ఎంత గొప్పవాడైనా సరే మైనపు బొమ్మలను తయారు చేసుకుంటున్నారు, మైనపు బొమ్మలను. కానీ ఈ శరీరాన్ని మాత్రం, అనగా శవమును మాత్రం, శరీరం అనకూడదు కదా, శవం అనాలి. జీవాత్మలు వెళ్ళిపోతే శవం. ఈ శవమును మాత్రం ఏం చేస్తున్నారు? సమాధి చేసేస్తున్నారు. లేకపోతే వారి ఇష్టానుసారంగా కాల్ చేసుకుంటున్నారు, కట్టెల మీద కాల్ చేస్తున్నారు. బాగా ఆలోచించాలి మీరు. ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎంత ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ ఆ శరీర ఆకారాన్ని తమ ఇంటిలోనే ఉంచుకోవాలి అనుకునేటువంటి వారు ఒక ఫోటో తీసుకుని పెట్టుకుంటున్నారు, లేదంటే ఒక మైనపు బొమ్మను తయారు చేసి పెట్టుకుంటున్నారు, లేకపోతే ఒక సిమెంట్ విగ్రహాన్ని తయారు చేసి అక్కడక్కడ వీధుల్లోనో, లేకపోతే ప్రధాన కూడళ్లలోనో, లేకపోతే ఇళ్లల్లోనో పెట్టుకుంటున్నారు. అంతే తప్ప ఒరిజినల్ శవం వారి కళ్ళ ముందున్న
వారు దానిని ఉంచుకోగలుగుతున్నారా? దానిని పోని ప్రిజర్వ్ చేసి చక్కగా దానికి లేపనాలు పూసి సుగంధ ద్రవ్యాలు పూసి ఏసీ బాక్సులో ఉంచి ఇలా ఉంచితే ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుని ఏమైనా ఉంచుకోగలుగుతున్నారా? లేదు. ఇది మన్ను, ఇది మట్టి, దీని రా మెటీరియల్ మట్టి కనుక మట్టిలోనికి వెళ్ళిపోవాలి. ఇది మట్టిలోనికి వెళ్ళిపోవడానికి త్వరపడిపోతుంది, అది సిద్ధపడిపోతుంది. అది ఈజిప్షియన్స్, ఐగుప్తీయులు పెద్ద పెద్ద సమాధులు కట్టేవారు. ఒకప్పటి కాలంలో ఈజిప్షియన్స్ సమాధులు ఎలా కట్టేవారు? ఈజిప్ట్ పిరమిడ్స్ అంటుంటారు కదా, పెద్ద పెద్ద ఆకారాలు, పెద్ద పెద్ద నిర్మాణాలు, లోపల ఒక చిన్ని శవం, ఆ శవమునకు ఒక రూమ్ వంటి ఆకారం, అందులో సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ పెట్టి అందులోనే ఉంచేవారు. అంటే మట్టిలోనికి వెళ్ళిపోవాలి. మీరు ఆ ఈజిప్ట్ పిరమిడ్స్ చూస్తున్నప్పుడు అదంతా కూడా మట్టి ఆకారమే కదా, మట్టి నిర్మాణమే కదా. ఆ మట్టిలో పెడుతున్నారు. వారు ఆ ఆకారం కలిగినటువంటి ఒక పిరమిడ్ ఆకారంతో ఉన్నటువంటి ఒక నిర్మాణంలో వారు పెడుతున్నారు. ఇక్కడ మన పోటీ వారైతే సమాధి చేస్తున్నారు, భూమిలో సమాధి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మట్టిలోకే వెళ్ళాలి. ఈ శరీరము జీవాత్మలు వెళ్ళిపోయిన తర్వాత శవముగా ఎక్కడికి వెళ్ళాలి? మట్టిలోనికే వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట. నీవు నేల నుండి తీయబడితివి ఆదాము, నీవు నేల నుండి తీయబడితివి. నీ ద్వారా వస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా నేల నుండి తీయబడిన వాడే. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. అలాగే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదాముతో దేవుడు ఆనాడు చెప్పిన మాట మరలా జ్ఞాని పలుకుతున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత జ్ఞాని పలుకుతున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం. మనిషి యొక్క ముగింపును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు జ్ఞాని. మనిషి యొక్క ముగింపు, భూమి మీద మనిషి యొక్క ముగింపు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మన్నైనది అంటే అర్థం ఏంటి? దేహము, శరీరము, జీవాత్మలు వెళ్ళిపోయిన తర్వాత శవముగా మారిపోతుంది కనుక అది మన్నే. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఎప్పుడైతే జీవాత్మ వెళ్ళిపోతుందో, జీవాత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తుందో అప్పుడు ఈ శవము మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ ఉన్నంతకాలం అయితే, ఆయుష్లో ఉన్నప్పుడైతే మట్టిలోనికి వెళ్తుందా? మట్టిలో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తామా? మట్టి పట్టినటువంటి శరీరాన్ని ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాం మనం. దీనికి సబ్బు రుద్ది నీటితో దీనిని శుభ్రం చేస్తాం. ఎందుకంటే ఇది కంపు కొడుతుంది, అలా ఉంచేస్తూ కంపు కొడుతుంది. దీనిని పరిశుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాం, రోగాల బారిన పడకుండా ఉంచుకోవాలనుకుంటాం, దీనిని అందంగా ఉంచుకోవాలనుకుంటాం, ఆయా వాతావరణ పరిస్థితుల నుండి కాపాడుకోవాలనుకుంటాం. ఇప్పుడు దేవుడు ఆయుష్నిచ్చి ఆ ఆయుష్ కాలంలో మనలను ఉంచినప్పుడు, జీవాత్మలు ఈ దేహంలో ఉన్నప్పుడు ఈ శరీరాన్ని మట్టిలో ఉంచడానికి మనం ప్రయత్నం చేయం. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు అనుగ్రహింపబడుతుందో, నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తాడో, జీవాత్మలు ఎప్పుడైతే ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తాయో, మన్నైనది వెనుకటి వలనే అంటే ముందు ఇది మన్నులో నుంచి వచ్చింది అని అర్థం. ముందు ఇది మట్టిలో నుండే వచ్చింది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, భూమిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా పోతుంది. అర్థమవుతుందా మీకు? కనుక ఈ సందర్భాలను చక్కగా మనం అధ్యయనం చేస్తే శరీరము యొక్క ముడి పదార్థం మట్టిలో నుండి వచ్చింది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శరీరం యొక్క ముడి పదార్థం మట్టిలో నుండే వచ్చింది. ఈ శరీరాన్ని మనం కేవలం పైకి ఒక ఆకారముగా మాత్రమే మనం చూస్తే పూర్తిగా మనకు అర్థం కాదు. శరీరము బయట కొన్ని అవయవాలు ఉన్నాయి, బాహ్య సంబంధమైనటువంటి అవయవాలు. శరీరము లోపల కొన్ని అవయవాలు ఉన్నాయి. వీటన్నింటి మిళితమే శరీరం. శరీరం యొక్క వివరాన్ని గురించి మనం ఇంకాస్త లోతులకు వెళ్ళి అధ్యయనం చేద్దాం. మొట్టమొదట శరీరము యొక్క బాహ్య అవయవాలు, మన కంటికి కనిపించే అవయవాలు. వీటిని గురించి మనం ఆలోచిస్తే తల వెంట్రుకలు మొదలుకొని
తల వెంట్రుకలు మొదలుకొని, అంటే మొట్టమొదట ప్రారంభంలో మనకు కనిపించేవే కదా, తల వెంట్రుకలు మొదలుకొని, తల వెంట్రుకలు, చర్మము, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నోటిలో పండ్లు, ఆ తర్వాత నాలుక, చేతులు, ఉదరము, ఛాతి, కాళ్ళు, గోళ్ళు, ఇవన్నీ కూడా పైకి కనిపిస్తున్నటువంటి బాహ్య సంబంధమైన అవయవాలు. వీటన్నింటి కలయిక శరీరం. శరీరం అనగానే ఏదో ఒకటే కాదు. కన్ను ఒక్కటే శరీరమా? చర్మం ఒక్కటే శరీరమా? గోరు ఒక్కటే శరీరమా? వెంట్రుక ఒక్కటే శరీరమా? అన్నింటి కలయిక. శరీరం అనగానే అన్నింటి కలయిక, అవయవాల కలయిక. కేవలం ఇవి మాత్రమే అనుకుంటే కూడా పొరపాటే. ఇవి బాహ్య సంబంధమైనటువంటి అవయవాలు. అంతరంగిక అవయవాలు కూడా కొన్ని ఉన్నాయి. అంతరంగిక అవయవాలు అవేమిటవి? చాలా అవయవాలు ఉన్నాయి. రక్తము, తర్వాత మాంసము, తర్వాత క్రొవ్వు, తర్వాత నరములు, తర్వాత ఎముకలు, ఇవన్నీ లోపల ఉన్నటువంటి అవయవాలు, అంగములు. అలాగే మెదడు, ఆ తర్వాత గుండె, ఊపిరితిత్తులు, ముఖ్యమైనవి మీకు చెబుతున్నాను. గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, ప్రేగులు, మూత్రపిండాలు, ఇవన్నీ కూడా అంతరంగిక అవయవాలు. ఈ అంతరంగిక అవయవాలు అన్నీ ఉండాలి, అన్నీ సరిగ్గా పనిచేయాలి. అప్పుడే ఇదంతా కలిపి టోటల్గా కంప్లీట్గా ఒక శరీరం అవుతుంది. వచ్చే పాఠాలలో మీరు ఇంకా వీటిని గూర్చి పరిపూర్ణంగా నేర్చుకోబోతున్నారు. దేవుని యొక్క నిర్మాణం, దేవుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ శరీరములో ఉన్నటువంటి జీవాత్మలు ఈ శరీరాన్ని ఏ విధంగా నడిపించాలి, ఇత్యాది చక్కని సంగతులను ఈ మాడ్యూల్లో వచ్చే పాఠాలలో మీరు నేర్చుకోబోతున్నారు. కనుక ప్రాథమికంగా శరీరము యొక్క వివరాన్ని గురించి మనము నేర్చుకుంటున్నాం. కనుక శరీరం అనగానే ఏదో ఒక అవయవం కాదు, ఒక అంగము కాదు. శరీరం అనగానే అనేకమైనటువంటి అవయవాల సమ్మేళనం. శరీరం అనగానే అనేకమైన అవయవాల సమ్మేళనం. ఆ అవయవాలు ప్రధానంగా ఎలా ఉన్నాయి? బాహ్య సంబంధమైనటువంటి అవయవాలు, అంటే మన కంటికి కనిపించే అవయవాలు, పైకి కనిపించే అవయవాలు. అలాగే అంతరంగిక అవయవాలు. అంతరంగిక అవయవాలు అంటే లోనున్నటువంటి మనకు కంటికి కనిపించినటువంటి అవయవాలు. కంటికి కనిపించని అంటే కోస్తే కనిపిస్తాయి. ఇప్పుడు ఎక్కడైనా మనకు తెగిందనుకోండి, రక్తం చిమ్ముతుంది, రక్తం వెంటనే బయటకు వచ్చేస్తుంది, అంటే మనకు కనిపిస్తుంది కదా. కానీ మనకు ఎక్కడ కోసుకోకపోతే కనిపించదు. శరీరం ఎక్కడ తెగకపోతే కనిపించదు కదా, అది లోన ఉంటుంది. ఉన్నాయి కానీ కనిపించవు. నరములు, ఎముకలు, మెదడు, ఇవన్నీ కూడా అంతరంగిక అవయవాలు. కనుక శరీరం అనగానే ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు ఇవి. ఇవన్నీ కూడా మట్టిలో నుండి వచ్చాయి, మట్టిలో నుండి నిర్మాణం చేయబడ్డాయి. ముడి పదార్థం మట్టి, నేల మట్టి. దేవుడు దీనిని నిర్మించాడు. అలాగని మనం నిర్మిద్దాం అనుకుంటే కుదరదు. మరలా నేల మట్టిని మనం కూడా తీసుకుని ఒక శరీర ఆకృతిని నిర్మిద్దాం అనుకుంటే మనకు కుదురుతుందా? ఒక గుండెని తయారు చేసేయగలమా? లేకపోతే ఒక మూత్రపిండాన్ని తయారు చేసేయగలమా? అది దేవుని యొక్క నిర్మాణం. దేవుని నిర్మాణానికి మనిషి నిర్మాణానికి చాలా తేడా ఉంటుంది. మనుషుల్లోనే ఒకడు స్కిల్డ్ వర్కర్ ఉంటాడు, ఒకడు ఏమీ రానిటువంటి వర్కర్ ఉంటాడు. ఏమీ రానివాడు అన్నీ అందిస్తుంటాడు అంతే. స్కిల్డ్ వర్కర్ అయితే చక్కగా నైపుణ్యతతో పనిచేస్తాడు. మరి వీరిద్దరికి తేడా ఏమిటి? ఒకడు స్కిల్డ్ వర్కర్ కనుక అతడు నైపుణ్యతతో పనిచేస్తాడు, అతని చేతుల ద్వారా పని పూర్తవుతుంది, పని కనిపిస్తుంది. ఏమీ రానివాడు అదివి ఇదివి అంటే అందిస్తాడు తప్ప అతడు పని చేయలేడు. అలాగే ఇప్పుడు మీరు దేవుణ్ణి ఆలోచించండి. దేవుడు మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఈ రా మెటీరియల్ ఉపయోగించి, ఈ మట్టిని ఉపయోగించి ఆయన తయారు చేశాడు ఈ దేహాన్ని. అది మనిషి యొక్క జ్ఞానానికి అందదు. అంత గొప్ప నిర్మాణకుడు ఆయన, అంత గొప్ప సృష్టికర్త ఆయన. అలాగే శరీరము యొక్క వివరములో మనము తెలుసుకోవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎన్నో శరీర ఆకృతులను దేవుడు తయారు చేశాడండి. అంటే ఆదాము నుండి అనేక మందిని దేవుడు తీసుకుని వచ్చాడు. ఈరోజు మానవాళితో భూమండలం నిండిపోయింది. ఎంతమంది మనుషులు మనకు కనిపిస్తున్న అందరికీ కళ్ళున్నాయి, ముక్కుంది, చెవులున్నాయి, నోరు, నాలుక, పళ్ళు, చేతులు, కాళ్ళు, మొండం, ఇవన్నీ అందరికీ ఒకే విధంగా ఉన్నాయి.
కానీ ఒకరు ఒకరితో సరిపోల్చబడరు. ఒకరు ఒకరికి భిన్నంగా ఉంటారు. అది పొడవులోనైనా, పొట్టిలోనైనా, ఆ ముఖ ఆకారంలోనైనా, లావైనా, సన్నమైనా, ఏదైనా ఒక డిఫరెన్స్ మనకు కావచ్చు. ఈ కోట్ల కొలదిగా ఉన్నటువంటి మనుషులు ఒకరితో ఒకరు మిక్స్ అయిపోరు, ఒకరితో ఒకరు కలిసిపోరు. అచ్చుగుద్దినట్టు ఇద్దరు ఒకలాగే ఉన్నారండి అనడానికి కవల పిల్లలు అయితే అలా ఉంటారు తప్ప మిగిలిన వారు అందరూ కూడా ఎవరికి వారే. ఒకవేళ ఎక్కడైనా ఒక వ్యక్తి ఇదిగోనండి మీరు ఒకలాగే ఉన్నారు అని ఇద్దరునో ముగ్గురునో మనం పోల్చి చూపించినా కానీ మరలా వారిలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కవల పిల్లల్లో కూడా పోనీ మీరు కవల పిల్లలను ఉదాహరణగా తీసుకుంటే కవల పిల్లలు ఇద్దరూ చూడడానికి ఒకలాగే ఉన్నా ఎవరో మనం గుర్తుపట్టలేకపోయినా వీరిద్దరిలో మరలా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. వారి వేలిముద్రలు భిన్నంగా ఉంటాయి. వారి యొక్క ఐరిస్ అంటే కళ్ళు భిన్నంగా ఉంటాయి. అందుచేతనే కదా ఈరోజు ఆధార్ కార్డు అనేటువంటి ఒక గుర్తింపు కార్డును ఇండియా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం జారీ చేసింది. ఆ ఆధార్ కార్డు తీసుకున్నటువంటి ప్రామాణికం ఏమిటి? మనుష్యులను గుర్తుపట్టడానికి ఆధార్ కార్డు తీసుకున్నటువంటి ప్రామాణికం ఏమిటి? మొదట్లో చేతి వేలిముద్రలు, ఆ తర్వాత ఐరిస్ కళ్ళు. ఒకరి కళ్ళు మరొకరి కళ్ళతో మిక్స్ అవ్వవు, సరిపోల్చబడవు, భిన్నంగా ఉంటాయి, వ్యత్యాసంతో ఉంటాయి. అలాగే వేలిముద్రలు కూడా. అందుకే కదండి బయోమెట్రిక్ అంటున్నారు. బయోమెట్రిక్ అంటే అర్థం ఏంటి? ఆధార్ కార్డు ఉపయోగించుకుని మీకు ప్రభుత్వ పథకం ఏదైనా ఇద్దామనుకున్నారనుకోండి, లేకపోతే బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నారనుకోండి, ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు? మీ ముఖం కూడా చూడట్లేదు వారికి అనవసరం. మీ ముఖం కూడా వారికి అనవసరం. మీరు ఏదైనా ఒక సిమ్ కార్డు తీసుకోవాలనుకున్నారనుకోండి, మీ ముఖంతో వారికి అనవసరం. మీరు ఆధార్ కార్డు తెచ్చేస్తారు, ఒరిజినల్ తెచ్చేస్తారు, డూప్లికేట్ తెచ్చేస్తారు, జెరాక్స్లు తెచ్చేస్తారు, అన్నీ తెచ్చేస్తారు, వారికి అనవసరం. ఏమంటారు వారు? బయోమెట్రిక్ వేలిముద్ర ఇవ్వండి అంటారు. వేలిముద్రతో తేలిపోతుంది మీరు అసలా నకిలీయా. అనేది వేలిముద్రతో తేలిపోతుంది. ఎందుకంటే మనుషులు చాలా తెలివి మీరిపోయారు కదా. ఆధార్ కార్డులో ఫోటోలు మార్చేస్తున్నారు, నెంబర్లు మార్చేస్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్లు మార్చేస్తున్నారు, వీరికి వేరే మార్చేసుకుంటున్నారు. కనుక ఇన్ని మోసాలు జరుగుతున్నాయి కనుక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటన్నమాట? వేలిముద్రలు, బయోమెట్రిక్. ఏమంటే ఈ విషయం ఏనాడు దేవుడు వ్రాయించాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయం మనుషులు సృష్టికర్తను గూర్చి తెలుసుకోవాలని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలిముద్ర ఇచ్చాడు. దేవుడు వీరందరి వేలిముద్రలను, చేతులను బిగించి ముద్ర వేశాడనేటువంటి విషయాన్ని దేవుడు ఏనాడు వ్రాయించాడో తెలుసా? కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటే అంత గొప్పది, నిజమైనది, న్యాయమైనది, యథార్థమైనది. ఇందులో కట్టుకథలు లేవు, కళ్ళబొల్లి కబుర్లు లేవు. ఉన్నది ఉన్నట్టుగా దేవుడు వ్రాయించాడు. చూడండి ఈ విషయాన్ని ఇప్పుడు మీరు చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వాక్యం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వాక్యం. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు. ఇంతకీ ఈ వేలిముద్రలను గూర్చి, ఒకరికి ఒకరు భిన్నంగా ఉండటాన్ని గురించి మీకు నేను ఎందుకు పరిచయం చేస్తున్నాను, దేవుడు మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? అన్నింటికీ పరమార్థం ఒకటే, మీరు దేవుణ్ణి తెలుసుకోవాలని. అంతే తప్ప ఏవో ఆధార్ కార్డులు సృష్టించుకుంటారని, ప్రభుత్వ పథకాలు బాగా చక్కగా వినియోగించుకుంటారని, వారు చక్కగా ప్రజలలోకి తీసుకొస్తారని, ఓట్లు దండుకుంటారని, తర్వాత మరలా అధికార పీఠాన్ని సాధించుకుంటారని, వీటన్నిటి గురించి కాదు ఇక్కడ. మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి. అపవాది ఏ విషయంలో అయితే మనుషులను మోసగించాడో, ఇదిగో ఆ విషయంలో మీరు కళ్ళు తెరుచుకోండి, దేవుణ్ణి మీరు గ్రహించండి. అపవాది దేవుణ్ణి మనుషులకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మిగిలిన అన్ని విషయాలలో మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుని దగ్గరకు మీరు వెళ్లకుండా ఉండాలని అపవాది ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి దేవుడు కూడా ఏమనాలి? మీరు నన్ను తెలుసుకోండి అయ్యా, మీరు మోసపోతున్నారు, ఇదిగో అపవాది యొక్క మాయలో పడిపోతున్నారు, జాగ్రత్త. చూడండి రాయబడిన మాటలు చూడండి. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి మనుష్యుని చేతిని ఆయన బిగించి ముద్ర వేసి ఉన్నాడు. బిగించి ముద్ర వేయడం అంటే అర్థం ఏంటి? మీరు మార్చుకోలేరు. ఈ వేలిముద్రలు మార్చుకోగలరండి? మీరు వేలు తగ్గేసేసుకోవాలి అంతే.
వేలు తెగ్గోసేసుకోవాలి అంతే తప్ప వేలు ముద్రలు మార్చుకోగలరా? అలా మార్చుకునేలాగైతే ఇప్పుడు మరి చాలామంది మోసాలు చేద్దరు కదా. ఈ ఆధార్ కార్డులో కూడా, బయోమెట్రిక్లో కూడా ఒకరు పెన్షన్ ఒకరు తీసుకుంటారు, ఒకరు రేషన్ ఒకరు తీసుకుంటారు, ఏమంటే ఒకరికి బదులు మరొకరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారు ఇష్టానుసారంగా. ఇక కానీ ఎవ్వరూ మార్చడానికి వీలు లేదు, ఎవ్వరూ మార్చడానికి వీలు లేదు. దేవుడు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు, ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా యునిక్. మీరు కవల పిల్లలైనా సరే మీరు యునిక్, దేవునికి మీరు యునిక్. యునిక్ అంటే మీరే, మిమ్మల్ని పోలినవాడు మరొకడు ఉండడు. మీరు ఆయన దృష్టిలో ప్రత్యేకం, మీరు ఆయనకు ప్రత్యేకం. నరుల దృష్టికి మీరు ప్రత్యేకం కాకపోవచ్చు, కానీ మీరు దేవుని కోసం బ్రతికినప్పుడు, మీరు దేవుని తెలుసుకున్నప్పుడు, మీరు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నప్పుడు మీరు దేవునికి ఎంతో ప్రత్యేకం అవుతారు. కనుక ప్రియులారా, శరీరమును గూర్చి ప్రాథమికమైనటువంటి వివరములను మీరు తెలుసుకున్నారు. వీటన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తూ పరిశోధిస్తూ ఇంకా వచ్చే పాఠాలలో కూడా చెప్పబడుతున్నటువంటి సంగతులను నేర్చుకుంటూ శరీరము యొక్క పూర్తి వివరమును గ్రహించవలసిన వారుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనలను దేవునికి దగ్గర చేయటానికే, మనలను దేవుని మార్గంలో నడిపించి నిత్యత్వాన్ని మనకు చేరువ చేయటానికే ఉపయోగపడతాయి. కనుక ఆద్యంతం ప్రతి పాఠాన్ని కూడా జాగ్రత్తగా నేర్చుకుంటూ దేవుని జ్ఞానంలో మీరందరూ కూడా ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఈ పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మీరు ప్రకటింపజేసిన ప్రతి మాట మా హృదయంలో సుస్థిరంగా నిలువబడి, తండ్రి మీ జ్ఞానమునకు మేము వారసులమై మీ చిత్తానుసారముగా నడుచుకున్నట యందు ఎల్లప్పుడూ ఆసక్తిని కనుపరిచి మా తుది శ్వాస వరకు మీ వాక్యమును నెరవేర్చువారముగా ఉండగలుగుటకు మమ్మను దీవించండి. శరీరమును గూర్చి పరిపూర్ణమైనటువంటి సంగతులను మేము మీ గ్రంథము ద్వారా గ్రహించిన వారమై ఈ శరీరమును మీ కొరకు ఎంత గొప్పగా వినియోగించాలో నేర్చుకున్న వారమై, మీ సృష్టి కార్యమును గ్రహిస్తున్న వారమై, మీ కొరకు నమ్మకంగా బ్రతకటానికి మీ దీవెనను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.